విప్లవ రచయితల సంఘం 30వ మహాసభలు వర్గ పోరాటమే కర్తవ్యం హైదరాబాద్ సందేశం టైమ్స్ రిపోర్టర్ శెట్టి వెంకటేష్ దేశవ్యాప్త రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో విప్లవ రచయితల సంఘం విరసం తమ 30వ మహాసభలకు సర్వం సిద్ధం చేసింది. భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం అనే ప్రధాన ఇతివృత్తంతో 2026 జనవరి 24-25 తేదీలలో హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సభలు జరగనున్నాయి. సభల ముఖ్య ఉద్దేశం నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో భారతీయ సమాజంలోని పీడిత వర్గాల పక్షాన నిలిచిన విరసం ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను ఈ మహాసభల్లో చర్చించనుంది. ముఖ్యంగా హిందూత్వ ఫాసిజం కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెచ్చరిల్లుతున్న తరుణంలో భావజాల రంగంలో విప్లవ రచయితల పాత్రను పునరుద్ఘాటించడం ఈ సభల ప్రధాన లక్ష్యం. 2 రోజుల కార్యక్రమ వివరాలు. మొదటి రోజు జనవరి 24 శనివారం ప్రారంభం. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. ప్రారంభ ఉపన్యాసం ప్రముఖ తమిళ కవయిత్రి సుకీర్త రాణి ప్రారంభ ప్రసంగం చేస్తారు. పుస్తకావిష్కరణలు మధ్యాహ్నం 1 గంటకు వివిధ విప్లవ సాహిత్య పుస్తకాలను ఆవిష్కరిస్తారు. కీనోట్ అడ్రస్ మధ్యాహ్నం అర్ధరాత్రి 3 గంటలకు రివేరా గారు కీలక ఉపన్యాసం ఇస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు సాయంత్రం 6 గంటల నుండి కామ్రేడ్ మిదోస్ అనిశెట్టి రచయితల వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండవ రోజు జనవరి 25 ఆదివారం చర్చా వేదికలు కళా సాహిత్య రంగాల్లో వర్గపోరాటం 21వ శతాబ్ది విప్లవోద్యమాలు వంటి అంశాలపై మేధావుల చర్చలు జరుగుతాయి. ముగింపు సభ సాయంత్రం తెల్లవారుజాము 4:30 గంటలకు ముగింపు సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. ఈ సభలో వరలక్ష్మి గీతా కుమారి తదితరులు పాల్గొంటారు. విప్లవ పంథాలో ముందడుగు ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ వంటి అణచివేత చర్యలను ఎదుర్కొని ప్రజల సృజనాత్మకతను చైతన్యాన్ని కాపాడాల్సిన అవసరముందని విరసం పిలుపునిచ్చింది. ఈ మహాసభల్లో కేవలం సాహిత్యమే కాకుండా సమకాలీన రాజకీయ ఆర్థిక సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుండి రచయితలు కవులు ప్రజా కళామండలి ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నారు.